తృప్తి కోసం అర్సా అందాం. అర్సాకు భూములు ఇచ్చేసి అందరినీ అర్సాకు అని నారా లోకేష్ చెబుదాం అనుకున్నాడు. కానీ అర్సాకు అని చెప్పిన నోటితోనే అరవకుండా సైలెంట్గా ఉండేలాగా చేశారు మన రాష్ట్ర ప్రజలు. దేవుడా, 99 పైసలకు ఎకరా భూమి ఏందని అందరూ నోరు వెళ్ళబెట్టేలాగా ఈ అర్సాకు భూములు కేటాయించినారు మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు. ఒకప్పుడు ఐఎంజీ భారత్, ఇప్పుడు అర్సా. ఇదే అర్సా గురించి జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి మాట్లాడారు. అసలు కొడితే బాలు సిక్సర్ పోయింది, స్టేడియం అవతల పోయి అద్దాలు పగలగొట్టింది. కారు అద్దాలే అనుకోండి, పార్కింగ్ చేసిన కారు అద్దాలు కూడా పగిలిపోయాయి. కారు ఎవరిదన్నది మీ ఊహకే వదిలేస్తున్నాను. సో అర్సాకు భూములు ఇచ్చిన నారా లోకేష్ గురించి, వాళ్ళ ప్రభుత్వం గురించి జగన్మోహన్ రెడ్డి గారు తనదైన శైలిలో స్పందించారు. ఒక్కసారి వినండి. ₹1 ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ 99 పైసలకే భూములు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అండి, ఒక గమ్మత్తైన విషయం ఇందులో దాగుంది. నేను నిన్ను మీకు చెప్పాను ఒక విషయం. ఇండియాలో అయినా అంత గజ్జి ఉంటుందో లేదో తెలియదు కానీ కులగజ్జి, విదేశాలలో అది పీక్స్ అండి. నరాన ఎక్కింటే చాలా మంది కులగజ్జి. అది ఎందుకు వస్తుందో ఎందుకు సస్తుందో ఎవరికి తెలీదు. కులగజ్జి పీక్స్. ఇంకా అమెరికాలో అయితే గజ్జి ప్రకారం సంస్థలు ఏర్పడ్డాయి. ఇక్కడ నేను మళ్ళా చెప్తున్నాను కదండి, ఈ గజ్జి ఎక్కువ ఆ గజ్జి తక్కువ అని నేను చెప్పట్లేదు. ఈ కులం గొప్పది ఆ కులం తక్కువ, ఈ కులం వాళ్ళు మంచోళ్ళు ఆ కులం వాళ్ళు. నాకు ఆ దరిద్రమే నాకు వద్దు. అందరికీ ఉంది గజ్జి, అన్ని కులాలకు గజ్జి ఉంది. అందరూ ఎవరికి కావాల్సినట్లు వాళ్ళు సంస్థలు పెట్టుకున్నారు, నడుపుతున్నారు. ఇక్కడ నిన్న ఒక డిపిఆర్ఓ ఏదో అంటారండి, మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక న్యూస్ను సర్క్యులేట్ చేస్తున్నారు. అందులో ప్రమోటర్స్ అని చెప్పేసి కొన్ని పేర్లు ఇచ్చారు. ఆ ప్రమోటర్ల పేర్లు చదువుతాను చూడండి. 1 కౌశిక్ పెందుర్తి, 2 సతీష్ అబ్బూరి, 3 జయశేఖర్ తల్లూరి, నిరంజన్ శృంగవరపు, సురేష్ పుట్టగుంట, హరీష్ కోయ. ఇందులో పైన 2 పేర్లు తప్ప, అంటే కౌశిక్ పెందుర్తి సతీష్ అబ్బూరి పేర్లు తప్ప మిగతా 4 కూడా తానాకి సంబంధించిన వాళ్ళే అంట. అంటే జయశేఖర్ తల్లూరి పాస్ట్ ప్రెసిడెంట్ అంట, సురేష్ పుట్టగుంట ఫౌండేషన్ ట్రస్టీగా పోటీ చేశాడంట. మనకు గెలిచాడు లేదో మనకు తెలీదు, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. హరీష్ కోయ అతను కూడా తానాలో ఏదో పొజిషన్లో ఉన్న వ్యక్తి. నిరంజన్ శృంగవరపు ప్రెసిడెంట్ 2023-25 తానా ప్రెసిడెంట్ అంట అతను. సో వీళ్ళందరూ తానా గ్రూప్కు సంబంధించిన వాళ్ళే. సో అందులో పెట్టుబడి పెట్టిందంతా కూడా తానా వాళ్ళే. తానాకు తెలుగుదేశానికి ఏమిటి సంబంధం అంటే ఇంకా నాకు తెలియదండి. ఇంకా ఆ సంబంధాలన్నీ నేను మాట్లాడితే బాగుండదు కాబట్టి నేను మాట్లాడట్లేదు. మంచి సంబంధాలు ఉండమంటే ఉండొచ్చు, మంచి సంబంధాలు ఉండొచ్చు, వాళ్ళకు పరిచయాలు ఉండొచ్చు, వాళ్ళు క్లోజ్గా ఉండొచ్చు. వాళ్ళు ఎలక్షన్స్ ముందు ఏదైనా తెలుగుదేశానికి సపోర్ట్ చేసినచ్చు, తర్వాత తెలుగుదేశం వాళ్ళకు ఫేవర్ చేద్దామని లేకపోతే తానా వాళ్ళకు ఫేవర్ చేద్దామని ప్రభుత్వం అనుకోవచ్చు, తప్పులేదు. కానీ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ వాట్? అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ పీపుల్స్ ల్యాండ్, ప్రజల సొమ్ము, రాష్ట్ర సంపదని వారికి దోచిపెట్టడం ఎంతవరకు సమంజసం అన్నదే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. నారా లోకేష్ ఎర్రబుక్ ఓపెన్ చేయకు, నేను కదా అడిగేది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. ప్రజల సొమ్ముని ఇటువంటి వాళ్లకు దోచిపెట్టడం ఎంతవరకు సమంజసము? ఎందెంతో చెప్తున్నారు, డబ్బులు కడతారంట, డబ్బులు తీసుకొస్తారంట, పెట్టుబడులు పెడతారంట. కానీ ఎవరు పెట్టుబడులు పెడతారో చెప్పరంట. 2 నెలల్లో పెట్టకపోతే అప్పుడు అడగండి, మేము పెట్టుబడులు పెడుతున్నాం అని చెప్తున్నారు. ఇంకా ఏమి అడగకూడదు అంటే, ప్రజలు సొమ్ము వేరే వాళ్ళు తీసుకునేటప్పుడు ప్రజలు అడగకూడదండి. ఎవరు అడగకూడదంట, ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదంట, ప్రజలకు చెప్పాల్సిన అవసరమే లేదంట. నిన్న మీటింగ్లో, జూమ్ మీటింగ్లో వాళ్ళే చెప్పారు, కాన్ఫిడెన్షియాలిటీ అంట, పేర్లు బయట పెట్టరంట. పోనీ ఆ arsacloud.comలోకి వెళ్తే చూడండి, ఇప్పుడు గవర్నమెంట్ చెప్పింది వీళ్ళు ఫలానా వాళ్ళు ఇన్వెస్టర్లు లేకపోతే ప్రమోటర్లు అని చెప్పేసి. arsacloud.comలోకి వెళ్తే ఆ వెబ్సైట్ కూడా 2-3 రోజుల క్రితమే బాగా దాన్ని షేప్లోకి తీసుకొచ్చారు అని చెప్పేసి అన్నారు. అవర్ పార్ట్నర్స్, అదే వెబ్సైట్ అండి, కమింగ్ సూన్, అవర్ పార్ట్నర్స్ కమింగ్ సూన్. ఇదిగోండి అర్సా క్లౌడ్, అల్ట్రా స్కేల్ ఏఐ కంప్యూటింగ్ సెంటర్స్.